రామ్టాక్కి తిరిగి స్వాగతం. 2026 సంవత్సరంలో అతిపెద్ద కుదుపు మలుపు ప్రపంచ రాజకీయాల్లో ఏదన్నా ఉందంటే అది భారత్ యూరోపియన్ యూనియన్ ఒప్పందం. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు. అందరం వాణిజ్యం మీదే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, మనం కూడా ఆ వాణిజ్యానికి సంబంధించి ముందు మాట్లాడుకుందాం. అంతకన్నా ముఖ్యమైన పరిణామాలు కూడా దీంట్లో ఉన్నాయి. వాణిజ్యం వరకు చూసుకునేటట్టయితే ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, $20.4 ట్రిలియన్ ఎకానమీ, మొత్తం 27 దేశాల యూరోపియన్ యూనియన్. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, $4 ట్రిలియన్ ఎకానమీ, భారత్. ఈ రెండు కలిపి వాణిజ్య ఒప్పందం. గ్లోబల్ జీడిపిలో 25%, గ్లోబల్ ట్రేడ్లో వ్యాపారంలో 1/3 మూడింట ఒక వంతు. మరి ప్రస్తుతం ఇది పరిణామపరంగా చూసుకుంటే $136.54 బిలియన్ ఉంది. EU భారత్ మధ్య నంబర్ 1 భారత్కి. అమెరికా కాదు, అమెరికా $132 బిలియన్. దానికన్నా ఎక్కువగా యూరోపియన్ యూనియన్తోనే మన వాణిజ్య వ్యాపారం ఉంది. సో అది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. సర్వీసెస్ కూడా కలిపేటట్టయితే $180 బిలియన్ వ్యాపారం ఉంది. అంటే గూడ్స్ పరంగా నంబర్ 1. ఈ ఒప్పందం కనుక అమలు జరిగేటట్టయితే 4 బిలియన్ యూరోలు అదనపు సుంకాలు తగ్గిపోతాయి. చాలా పెద్ద అమౌంట్. మనకి ప్రధానంగా భారత్కి ఎందుకనంటే ఇవాళ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఏమున్నాయో ఆల్మోస్ట్ జీరో టారిఫ్ తోటి అభివృద్ధి చెందిన యూరప్ మార్కెట్లోకి ఎంటర్ కాబోతున్నాం. అది చాలా $20.4 ట్రిలియన్ జీడిపి ఉన్న యూరోపియన్ యూనియన్ మార్కెట్లోకి ఆల్మోస్ట్ జీరో టారిఫ్ తోటి ఎంటర్ అవుతున్నాం. ప్రధాన బెనిఫిట్ టెక్స్టైల్ అండ్ అప్పరెల్. ఎందుకనంటే 263 బిలియన్ మార్కెట్ అది, యూరోపియన్ మార్కెట్. ఇప్పటివరకు ఏంటి, మన గార్మెంట్స్ అక్కడికి వెళ్ళి అనుకోండి అదనపు సుంకాలతో ఉంటాయి. అదే బంగ్లాదేశ్ నుంచి, వియత్నాం నుంచి వెళ్ళేటువంటి గార్మెంట్స్ అనుకోండి జీరో టారిఫ్ తోటి ఉంది. అంటే మన కాంపిటేటివ్ ప్రైస్ ఉండదు అక్కడ. ఇప్పుడు కాంపిటేటివ్ ప్రైస్ వస్తుంది. మన టెక్స్టైలు గార్మెంట్స్ ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు బెనిఫిట్ పొందుతాయి. అట్లానే లెదర్ అండ్ ఫుట్వేర్ సేమ్ పొజిషన్ ఇది కూడా. అట్లానే జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫార్మా, ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. చాలామంది ఇది 2 ట్రిలియన్ మార్కెట్ యూరోపియన్ యూనియన్. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇది గనక ఎంత త్వరగా అమలైతే, ఈ సంవత్సరంలోనే అమలు చేయాలని పీయూష్ గోయల్ అడగటం జరిగింది. అంటే ఆ ఫార్మాలిటీస్ అన్ని చాలా ఉంటాయి. ఆ యూరోపియన్ యూనియన్ పార్లమెంటు అప్రూవ్ చేయటం అనేది చివరి దశ. అదే అయిపోతే మాత్రం మనకు మాత్రం ఇది పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. ఇది అన్ని పేపర్లో వచ్చింది, టీవీల్లో వచ్చింది. కాబట్టి ఇది ప్రధాన కోణం, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ వాణిజ్యం ఒక్కటే కాదండి. వాణిజ్యం ఉభయత్ర ప్రయోజనకరం. అంతకన్నా ముఖ్యమైనటువంటిది ఒక 2 ప్రధానమైనటువంటివి కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. అవి చాలా చాలా ముఖ్యం. ఒకటి నంబర్ 1 డిఫెన్స్ రంగం, రక్షణ రంగం. సెక్యూరిటీ డిఫెన్స్ పార్ట్నర్షిప్ పేరుతో ఒప్పందం చేసుకున్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, అసలు డిఫెన్స్ రంగంలో సంస్కరణలు మోడీ తీసుకొచ్చాడు. మోడీ వచ్చిన తర్వాత చాలామంది విమర్శించారు. అదివరకు ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను తీసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్గా మార్చినప్పుడు, కార్పొరేషన్స్గా మార్చినప్పుడు చాలామంది విమర్శించారు. ఎఫ్డిఐని అమలు చేశాడని చెప్పి.
కానీ వాస్తవం ఏంటి? ఇవాళ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అయింది డిఫెన్స్ రంగంలో. అత్యాధునిక ఆయుధాలు పక్కన పెట్టేసేస్తే నీ ఆర్టిలరీ వెహికల్స్ అయినా, ఆర్మ్స్ అయినా, డ్రోన్స్ అయినా, మిసైల్స్ అయినా అన్నిట్లో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. ఎలా సాధ్యమైంది ఇది? రక్షణ రంగంలో మోడీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. ప్రస్తుతం డొమెస్టిక్ డిఫెన్స్ ప్రొడక్షన్ 1.5 లక్షల కోట్లు ఉంది మనది. 1.5 లక్షల కోట్లు చాలా తక్కువ ఉండేది మనకి. అట్లానే ఎగుమతులు ఎక్కడి నుంచి మనం బయలుదేరాం? ఎగుమతులు వచ్చేసేపటికి ఇవాళ దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఎగుమతులు చేస్తున్నాం మనం ఇతర దేశాలకి మన డిఫెన్స్ ఆయుధాలు. 1920లో మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు 1000 కోట్లు. మన లక్ష్యం ఏంటి తెలుసా? 2030 కల్లా 3 లక్షల కోట్ల డొమెస్టిక్ ప్రొడక్షన్ జరగాలి డిఫెన్స్లో. అట్లానే 50,000 కోట్ల రూపాయల ఎగుమతి వ్యాపారం జరగాలి. ఇవి జరగాలంటే మనకి ఆర్డర్స్ రావాలా, మన స్కేల్ పెరగాల, పెట్టుబడులు పెరగాల. ఇవన్నిటికీ ఇవాళ జరిగినటువంటి సెక్యూరిటీ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఒప్పందం కరెక్ట్ టైంకి వచ్చింది. కరెక్ట్గా చెప్పాలంటే కరెక్ట్ టైంకి వచ్చింది. మనకి మన స్కేల్ పెరగబోతుంది, మన నైపుణ్యం పెరగబోతుంది, టెక్నాలజీ పెరగబోతుంది ఈ కోఆపరేషన్ తోటి. అదే కదండి, ఇప్పటికే మనం యూరప్లో మనం ఒక ఒక దేశం మీద ఆధారపడలేదు. ఇప్పుడు మన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అత్యధిక ఆయుధాలు ఆ టెక్నాలజీ మనకి ఇంకా లేకపోవచ్చు. ఒకనాడు రష్యా మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అమెరికా ఏం కోరుకుందంటే మళ్ళీ అమెరికా మీద పూర్తిగా ఆధారపడాలని కోరుకుంది. ఏ దేశం మీద మనం ఆధారపడలే. ఇవాళ రష్యా దగ్గర కొంటున్నాం, అమెరికా దగ్గర కొంటున్నాం, అంతకన్నా ఎక్కువగా యూరప్ నుంచి కూడా కొంటున్నాం. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, అలానే ఇజ్రాయెల్ నుంచి కొంటున్నాం. అంటే డైవర్సిఫై చేసాం మనం. అంటే ఏంటి? మనం ఒక దేశం మీద ఆధారపడం. స్వతంత్ర విదేశాంగ విధానం మనంతట మనం తలెత్తుకునే పరిస్థితి తీసుకొచ్చే పద్ధతిలో రక్షణ రంగం ఈ ఎస్డిపి తోటి, యూరోపియన్ అంతా చేసుకునే ఎస్డిపి పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. ఇది చాలామంది చర్చించట్లేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత రెండోది ఇంకొక ముఖ్య విషయం, సర్వీసెస్. ఇప్పటికే మనం ఐటీఈఎస్, ప్రొఫెషనల్ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఎన్నో విధంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం యూరోపియన్ యూనియన్కి. 8 లక్షల మంది ప్రవాస భారతీయులు పనిచేస్తున్నారు యూరప్లో. కానీ ఈ ఒప్పందం స్పెసిఫిక్గా నిన్నే ఉర్సులా ప్రకటించింది. భారత్లో యూయూ గేట్వే హబ్బు స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఇక్కడ నుంచి స్కిల్డ్ వర్కర్సు యూరప్ వెళ్ళటానికి ఒక ఇంటిగ్రేటెడ్ సింగిల్ విండో వీసా భారత్లో టార్గెటెడ్ ఫోకస్గా స్టార్ట్ చేయబోతున్నారు. మనం ఏదైతే H1B తగ్గిపోయిందని వర్రీ అవుతున్నామో ఒక విధంగా అది రీప్లేస్మెంటు యూరోపియన్ గేట్వే హబ్ తోటి రాబోతూ ఉంది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. దీంతోపాటు చాలా వస్తాయండి. పబ్లిక్ రీసెర్చ్ ఫండ్ నిన్న ఆవిడ అనౌన్స్ చేసింది 100 బిలియన్. దాంట్లో కూడా మన పార్ట్నర్షిప్. ఇదొక్కటే కాదు, చివరగా నేను చెప్పేది ఏంటంటే జియో పొలిటికల్ చేంజెస్ చాలా రాబోతున్నాయి. యూరప్కి వాళ్ళ అర్థమైపోయింది, అమెరికా ఒక్కదాని మీద ఆధారపడేటట్టయితే మాకు భవిష్యత్తు లేదని అర్థమైపోయింది. ట్రస్టెడ్ ఎల్ఈ అని వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారంటే భారత్ని నమ్మారు. ఎందుకంటే చైనా విషయంలో మళ్ళీ అన్ప్రెడిక్టబుల్, అది కమ్యూనిస్టు దేశం. అందుకని చివరికి వాళ్ళు భారత్ మోస్ట్ ట్రస్టెడ్ ఎల్ఈ మాకెవరన్నా ఉన్నారు అంటే అది భారత్ అని యూరప్ గుర్తించింది. అంటే ఇది వాణిజ్య ఒప్పందమే కాదండి, రాజకీయంగా కూడా యూరోపియన్ యూనియన్ భారత్ చాలా దృఢంగా రాబోతుంది. ఇది జియో పొలిటికల్ చేంజెస్ రాబోతున్నాయి. ఇది అన్నిటికన్నా
అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. అందుకనే ఇది ఈ ఒప్పందం నిజంగానే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. భారత్ని అభినందిద్దాం. ఇది ఈనాటి రామ్టా. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.